పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'బంధువులున్నారు జాగ్రత్త' అనే కథని విందాం. ఇక కథలోకి వెళ్తే ఒకానొకప్పుడు సూర్యాపురం అనే గ్రామంలో రంగనాథుడనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా, వాళ్ళల్లో ఒక్కరు కూడా రంగదాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగదాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. వాళ్ళ మాటల ప్రకారం రంగదాముడికి దానకర్ణుడనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసేసి బికారి అయిపోయాడని కొందరంటే, రంగదాముడికి అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరన్నారు. ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగదాముడికి సాయపడిన వాడికి పుట్టగతులుండవని కొందరు ప్రచారం చేశారు. రంగదాముడి బంధువులు కానీ కొందరికి ఆయనకు అంతో ఇంతో సాయపడాలని ఉన్నది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రంగదాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యాబిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలపడ్డారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగదాముడి భార్య విచారంగా, "ఏమండీ, మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా! వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణమేమిటి?" అని అడిగింది. రంగదాముడు నవ్వి, "వెర్రిదానా! వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనమిచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు. తెలిసిందా?" అన్నాడు. రంగదాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది. అంతలో రంగదాముడికి కూడా చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకొక కల. అందులో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకీ గతి పట్టింది. అయితే ఏం? నువ్వు చేసుకున్న పుణ్యం ఒట్టినే పోదు. అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు తొర్రలో ఉన్నది. నువ్వా ఉంగరాన్ని ధరిస్తే రోజూ నువ్వు కోరుకున్నంత డబ్బు వస్తుంది. కానీ ముందుగా నువ్వొక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రచ్చబండ దగ్గర 10 మంది మనుషులుంటారు. వాళ్ళల్లో ఒకడు మాత్రమే నీకు బంధువు. నువ్వు గుర్తిస్తే నీ వేలుకున్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజూ కోరినంత డబ్బులివ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంత కాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగదాముడికి వెతికి చూస్తే చెట్టు తొర్రలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది. రంగదాముడు భార్యాబిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లు అక్కడ 10 మంది మనుషులున్నారు. ఆశ్చర్యం! అప్పుడు వాళ్ళు రంగదాముణ్ణి గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండెనొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు. ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడక్కుండా మొత్తం సాయం చేసి మా నాన్నను బ్రతికించాడు రంగదాముడు. ఇప్పుడాయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట. మంచి వాళ్లకు రోజులు కావివి అన్నాడొకడు. అలా ఒక్కరొక్కరే రంగదాముణ్ణి పొగుడుతూ ఉంటే కేశవుడనే వాడొకడు మాత్రం, "అసలు విషయం మీకు తెలియదు. రంగదాముడు తాత ఎక్కడలేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం రంగదాముడికి తండ్రికి కూడా రాచపుండై అంటుకున్నది. సాధువులనడిగితే నీకున్నదంతా దానం చేయడం మొదలుపెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా అర్జించినది ఒక్క రాగి నాణం ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది" అని రంగదాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా! న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగదాముడి తండ్రి రాచపుండుతో పోయాడు. ఆయన పేదవాడైపోయాడు అని అన్నాడు. "అదా సంగతి, బాగా చెప్పావు కేశవ. లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం" అని అన్నారు మిగతా వాళ్ళందరూ.
అప్పుడు రంగదాముడు కేశవుడిని సమీపించి, నాయనా నా పేరు రంగదాముడు. కోనవరంలో నాకు బంధువులున్నట్టు తెలియదు. పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువు అయ్యి ఉండాలని తోస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగదాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా తమను గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమయింది. తమ బోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేమేం విధంగా సాయపడగలమో చెప్పండి అని అన్నారు. అప్పుడు రంగదాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. చూపుడు వేలుకున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ బాబులు, నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాణ్ణి కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకే సాయము వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కన్నీళ్లతో, నేను షావుకారుకు 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 అయ్యింది. రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు. దానికి రంగనాథుడు, నువ్వు షావుకారును తీసుకొని రాత్రికి మా ఇంటికి రా. మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాల్టికి అక్కడే ఉంటాను అన్నాడు. రంగదాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడి భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్నవవుతావని నాన్న చెప్పాడు పద ఇంటికి వెళ్దామన్నాడు. జరుగుతున్నదంతా రంగనాథుడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆ రాత్రి రంగదాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలా మందికి సాయం చేశాడు. ఎడమ చేతి చూపుడు వేలికున్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది. ఆ విషయం రంగదాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగదాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతుండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు. నీకు తప్పక సాయపడతాను. వెంటనే గ్రామాధికారికి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పద అన్నాడు రంగదాముడు. రుణపత్రమా? అంటే నువ్వు నాకు సాయం చెయ్యవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా? అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు. నా బంధువుల్ని, స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగదాముడు. పోనీ అప్పిస్తే మాత్రం ఆయన వాళ్లకు పత్రాలెందుకు? నోటిమాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వెవరికైనా నోటిమాట మీద అప్పులిచ్చి చూడు, నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగదాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు. రంగదాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగదాముడు, భార్యాబిడ్డలు. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగదాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికెందుకు సాయం చేయలేదు అని అడిగింది. వెర్రిదానా, వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడెవరైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనకు తెలియనంత కాలం ఎవరిని మోసగాళ్ళుగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచి వాళ్ళకి కూడా మనం సాయపడలేకపోతాం. ఇక బంధువులు, స్నేహితులు అంటావా? వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వడం మంచిది కాదు. అర్థమైందా? అన్నాడు రంగదాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగదాముడి భార్య నిద్రపోయింది. తర్వాత రంగదాముడు చిన్న కునుకు తీస్తుండగా అప్పుడు కలలో మళ్ళీ సాధువు కనిపించి, అడిగిన వాళ్ళందరికీ దురాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువులను గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్లు తెలిసింది నాకు. ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకి రాదు అని మాయమయ్యాడు. తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగదాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టతో సుఖంగా జీవించాడు. బంధువులున్నారు జాగ్రత్త అనే కథ ఇక్కడతో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు వరహాల దానం. ఇక కథలోకి వెళ్తే, సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్లి అడవి మార్గాన తిరిగి వస్తుండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా ముసలివాణ్ణి, దాహంతో నాలుక పిడుచగట్టుపోతున్నది. ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. సీనయ్య వాణ్ణి సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు. నా దగ్గర మంచినీళ్లున్నాయి. కానీ ప్రయోజనం లేనిదే నేను ఏ పని చెయ్యను. నీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు. ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణాన్ని తీసి సీనయ్యకు ఇచ్చి, ఆయనిచ్చిన మంచినీళ్లు త్రాగి, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లుంది. నీ మేలు మరచిపోలేను.
నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకొని వెళ్తాను అన్నాడు. చూడబోతే పేదవాడిలా ఉన్నావు. తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్లే నాకే ప్రయోజనమూ ఉండదు. వెళ్ళు వెళ్ళు అన్నాడు సీనయ్య. దానికి ముసలివాడు నన్ను తక్కువగా అంచనా వెయ్యకు. నీతో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను. నాకొక్క వరహా ఇవ్వు. దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్లు వరహాలు తిరిగి ఇస్తుందో చూద్దువు గాని అన్నాడు. వరహా మాట అట్లా ఉంచు. నీకు ఒక్క రాగి నాణం కూడా దానమివ్వను. నాకీ పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావేం? నాకు దానం చేస్తే అది 1000 రెట్లై వెనక్కు తిరిగి వస్తుందని చెబుతాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉందనుకుని నమ్మి దానం చేస్తారు. అలా నెల రోజులు చెయ్యాలంటాను. ప్రతిఫలంగా నీకు రోజూ 1000 వరహాలిచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలివ్వడం వరకు బాగానే ఉంది. కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహాలు పోయినట్లే కదా! అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకిస్తున్నాను. ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దువు గాని అన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాణ్ణి తనతో పాటు ఊరిలోకి రానిచ్చాడు. మర్నాడు అంతా అనుకున్నట్లే జరిగింది. సీనయ్య దానమిచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంటి పిసినిగొట్టి వరహా దానంగా ఇచ్చాడంటే ఈ ముసలివాడిలో ఏదో పెద్ద విషం ఉందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే గాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాణ్ణి వెతుక్కుంటూ వెళ్లి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. వాడు సీనయ్య ఇంటికి వెళ్లి ఆయనకు 1000 వరహాలిచ్చి రేపు కూడా ఇదే విధంగా దానం చెయ్యాలి సుమా, మరిచిపోయావు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు. అంటే అవి నావి. మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకొని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే? అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయడానికి సీనయ్యకు వరహా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు జరిగేసరికి సీనయ్యకిచ్చేదే పోగా 1,00,000 వరహాలకు పైగా ముసలివాడ వద్ద చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు. 2 పనివాళ్ళను పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజూ సీనయ్య దగ్గర వరహా దానం కూడా పుచ్చుకుంటున్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు. వాళ్ళొక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నారు. 1, 2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారు సీనయ్యను, ముసలివాణ్ణి, ఫిర్యాదు చేసిన వాళ్లను ఒకచోట చేర్చి ముసలివాణ్ణి సంజాయిషీ అడిగాడు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొణక్కుండా అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు. ఆయన నన్ను నమ్మి దానమిచ్చాడు. నాకు దానాలిచ్చిన మిగతా వాళ్లకు నేనెలాంటి వాగ్దానమూ చేయలేదు. వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు. ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది. ధనం తీసుకోవడం తప్పు కాదు కదా! నా వల్ల ఈ ఊర్లో ఏ కుటుంబమూ 15 వరహాలకు మించి నష్టపోలేదు. కాబట్టి నేనెవర్నీ పెద్ద ఎత్తున మోసగించలేదు. సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను. దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజూ 1000 వరహాలిచ్చుకుంటున్నాను అన్నాడు. ఇదంతా కట్టుకథ. సీనయ్య, ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు. వీళ్ళనిలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందర్నీ మోసగిస్తారు. అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అన్నారు ఫిర్యాదు చేసిన వాళ్ళు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో అయ్యా, ఈ ఉపాయం 25 వయసులో నాకు తట్టింది. ఈ ఉపాయాన్ని నమ్ముకొని ఊరూరా తిరిగాను. నా జీవితమంతా వృధాగా గడిచి నేను ముసలివాణ్ణయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మదగ్గవిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడ ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకున్న వాళ్ళు కనబడలేదు. అందువల్లనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన చేసినట్లు చేయాలనుకునే వాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాణ్ణి చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తన స్వార్థపరత్వమని వాళ్ళకు అర్థమయింది. సీనయ్యకు కూడా 10 మందిలో తన వండివాడి స్థానమేమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది.
ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్ళు వచ్చారేమో కానీ, ఆ ఊళ్ళో మరి పిసినిగొట్టులు మాత్రం పుట్టలేదు. వరహాల దానం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు సామాన్యుడు మహానుభావుడు. ఇక కథలోకి వెళ్తే, దేశాటన చేస్తున్న సాధువకుడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తుండేవాడు. ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు. సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి, అయ్యా మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది. కానీ సమయానికి డబ్బు అందలేదు. మరొక నెల రోజులు గడువు కావాలి అన్నాడు. వెంటనే లక్ష్మయ్య గురువుల్ని, నువ్వు మాట నిలకడలేని మనిషివి. నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిట్టి పంపించేశాడు. సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో, నాయనా కోపం అనర్థ హేతువు. దాన్ని నిగ్రహించుకోవాలి. ఇందుకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది? నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బేం ముందుగా రాదు కదా అన్నాడు. లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి, స్వామీ నేను తిట్టానని ఎవరూ బాధపడరు. ఎందుకంటే నా కోపం క్షణికం. ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మరిచిపోతాను. వాళ్ళ మీద నాకే విధమైన పగ ఉండదు అన్నాడు. అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకొని, కోపాన్ని నిగ్రహించుకోవడం మంచిది. కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం. పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపముండకపోవడం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పుతుండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు. వాడు సాధువును చూస్తూనే, పని చేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం. నువ్విలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు. దీనికి లక్ష్మయ్య నొచ్చుకుని క్షమాపణ కోరపోతే సాధువు వారించి, ఎవరి అభిప్రాయం వారిది. ఇందుకు ఎవరినీ తప్పు పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థలమైన మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకుని, ఏరా ఎన్నాళ్ళకి తప్పించుకుని తిరుగుతావు? ఇప్పుడు దొరికిపోయావు. చూడు ఈ రోజుతో నువ్వు నేను తేలిపోవలసి ఉంది అన్నాడు. సాధువు వెంటనే జోక్యం చేసుకుని, శాంతం నాయనా శాంతం, అసలేం జరిగిందో చెప్పు అన్నాడు. లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి, స్వామి లాళ్ల క్రితం నేను గుడిలో పూజ చేయిస్తుంటే అక్కడే ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు చేసేవాళ్ళకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు. నాకెంతో అవమానం అయిపోయింది అని చెప్పాడు. సాధువు పుల్లయ్యను మందలించి, ఎదుటివారిని నొప్పించే మాటలనడం తగదు అన్నాడు. ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి, స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను. నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ల మీద పడ్డాడు. సాధువు మందహాసం చేసి, మన్నించడానికి నువ్వు చేసిన అపరాధమేమిటో నాకు తెలియదు నాయనా. నీకొచ్చిన కష్టమేమైనా ఉంటే చెప్పు. నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు. జరిగిందేమిటంటే, రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది. అది మామూలు జబ్బు కాదని, దుష్టగ్రహం సోకిందని కొందరన్నారు. సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే, మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు. సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు. మర్నాటికల్లా ఆమె కోలుకొని మామూలు మనిషి అయింది. ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు. మీరు నిజంగా మహానుభావులు అన్నాడు. ఇందుకు సాధువు నవ్వి, నేను నీలాంటి వాడినే. నువ్వు ఎదుటి వాళ్ళని తిట్టి మరిచిపోతావు. నేను ఎదుటి వాళ్ళు తిడితే వెంటనే మరిచిపోతాను. అకారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది. అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు. సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. సామాన్యుడు మహానుభావుడు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని మంచి చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.